రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,36,000 మంది పోడు పట్టాలకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు గుర్తు చేశారు. పోడు భూములకు సంబంధించి రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మరోసారి ధరణి ఉండాలా వద్దా అని రైతుల్లో ఆయన అడిగారు. ధరణి పోతే పట్టాలు ఇవ్వడానికి 6 నెలలు పడుతుందని చెప్పారు. మళ్లీ దళారులు రాజ్యం ఏలుతారని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ పేదల పథకాలని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుందంటూ జోష్యం చెప్పారు కేసీఆర్. సంతోషం. మాది కొద్దిగా పరిశ్రమలు ఉండే ప్రాంతం కాబట్టి ఒక టెక్నికల్ కాలేజీ కావాలన్నారు. వెంటనే ఒక ఐటీఐ కాలేజీ కూడా కాగజ్నగర్కు మంజూరు చేస్తా ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీరందరూ గమనిస్తా ఉన్నారు. కోనప్ప గారు ఇంకో కోరిక కూడా కోరినారు. నాగమ్మ చెరువులో మేము బుద్ధుని పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. దాన్ని మంచిగా మినీ ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేయమన్నారు. తప్పకుండా వెంటనే ఎస్టిమేట్ చేయించి ఆ నాగమ్మ చెరువును కూడా బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా మారుస్తామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత పేదల యొక్క బతుకులను ఆలోచించి చాలా కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఈ రోజు ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే కొమరంభీం జిల్లాలోనే 47,000 ఎకరాలు మనం గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తా ఉన్నాం. ఇంతకు ముందే నేను కలెక్టరేట్ లో వాటికి పట్టాలు కొంతమందికి 1 డజన్ మందికి అందజేయడం జరిగింది. రేపటి నుంచి మీ మంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు ఈ 47,000 ఎకరాల భూమిని మీకు వెంటనే అందజేస్తారు. రాబోయే 3-4 రోజులలో ఆ పట్టాలన్నీ మీకు అందుతాయని నేను తెలియజేస్తా ఉన్నా. పట్టాలు అందడమే కాదు, అందరూ రైతులకు వచ్చినట్టుగానే పోడు పట్టాలు పొందే గిరిజన బిడ్డలకు కూడా ఈ ఫసల్ నుంచే రైతు బంధు కూడా మీకు రాబోతా ఉంది. అది కూడా మంజూరు చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఇంతకు ముందు నాకు సక్కు గారు చెప్పినారు, గతంలో ఒక 300 కోట్లు పెట్టి ఎక్కడెక్కడైతే అటవీ ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాలలో 3 ఫేజ్ వైర్ కనెక్షన్ లేదో అక్కడ ఆల్రెడీ 300 కోట్లు ఖర్చు చేసి 3 ఫేజ్ వైర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పినాం. అయితే బావులలో ఇంకా పోలేదని చెప్పి నాకు సక్కు గారు చెప్పినాను. ఇంతకు ముందే నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. పిల్లలకైతే ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు 3 ఫేజ్ కరెంటు లేదో రాబోయే 2-3 నెలల్లో మీ అందరికి కూడా 3 ఫేజ్ కరెంటు పొలాల వద్దకు